మట్టి మట్టి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర నాయకులు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు కూటమి నాయకులు చెప్తున్నారు ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని మేము తీసుకొని విచారణ చేశాము, సరే అది ఫేక్ దానికి మాకు రెండు సంబంధం లేదని చెప్తున్నారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు గతంలో అది పదే పదే చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నా మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు పైనే ఉంటుంది. తర్వాత మాట్లాడదా గానీ ముందు ఒక నిమిషం సాయి గారు, ముందు మీరు కూటమికి దెబ్బ అనే విషయాన్ని విత్డ్రా చేసుకోండి. మినిమం నేను చెప్పేది వింటారా? చెప్పండి. నేను చెప్పిన తర్వాత ఆయన విత్డ్రా చేసుకుంటారా? చెప్పండి అంతే కదా? చెప్పండి, మీరు చెప్పండి. ఇవాళ జత్మాలాని కేసులో, కాదంబరి జత్వానీ కేసులో కుక్కల చంద్రశేఖర్ కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి రిపోర్టు 2024 ఫిబ్రవరిలో ఇచ్చిన రిపోర్టు. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఆ కాదంబరి జత్వానీ మీద షీఈస్ ఆఫ్ బ్లాక్ మెయిలర్ అని ఛార్జ్ షీట్ పడేశారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ ఆ క్రైమ్ నెంబర్ను ఆధారంగా చేసుకుని అధికారులు చట్టాన్ని దుర్వినియోగం చేసి చట్ట విరుద్ధంగా, నేరస్తులైనంత మాత్రాన చట్ట విరుద్ధంగా బాధ్యత గల పోలీసు అధికారులు వెళ్తే ఏ చట్టం చూస్తూ కూర్చోదు. దాని మీద ఆవిడికి జరిగినటువంటి అన్యాయం మీద ఆవిడ 2024 సెప్టెంబర్లో ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను క్రైమ్ నెంబర్గా రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ పడేశారు. ఫేక్ కేసు ఏంటి? ఏది ఫేక్ కేసు సార్? ఇంకోటి చెప్తున్నా, కూటమి ప్రభుత్వం ఉండటం మూలంగానే నీతికి నిజాయితీకి పోలీసు మీద ఇంటర్ఫీరెన్స్ లేకుండా నీతి నిజాయితీలుగా ఇన్వెస్టిగేషన్ జరగబట్టి బ్లాక్ మెయిల్ అయినటువంటి కాదంబరి జత్మానీ మీద కేసు పడేశారు. అదేవిధంగా ఏదైతే పర్మిషన్ లేకుండా చట్ట విరుద్ధంగా చట్టానికి మీకు నేరం అంటే ఏంటి తెలుసా? ఏ థింగ్ విచ్ ఆట్ టు హ్యావ్ బీ డన్. ఒక విషయాన్ని చేయాల్సిన పని చేయకపోయినా నేరమే, చేయకూడని పని చేసినా నేరమే. ఇవాళ చేయకూడని పని అధికారులు చేశారు కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు శిక్ష అనుభవించారు. అది ఫేక్ ఏంది? అది ఫేక్ ఎలా అవుతుంది? స్టిల్ ది చార్జ్ షీట్ ఈస్ టేకెన్ ఆన్ ఫైల్ బై ది మ్యాజిస్ట్రేట్. మీకు తెలుసో లేదో అది తెలుసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఏ కేసులో ఆ కేసు జరుగుద్ది. ఇప్పుడు మన సాయి కృష్ణ గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ ఉంది. సాయి కృష్ణ నేరస్తుడు, లాకప్ డెత్ మీరు సమర్థిస్తారా? భారతదేశంలో రూల్ ఆఫ్ లా లేదా? రూల్ ఆఫ్ లా ఉండమంటే, రూల్ ఆఫ్ లా మెయింటైన్ కాకపోమంటే గతంలో జగన్ ప్రభుత్వం అధపాతాళంకి వెళ్ళినటువంటి విషయం. సుప్రీంకోర్టు అనేక సార్లు ఎక్కడైతే రూల్ ఆఫ్ లా ఫెయిల్ అయిందో అక్కడ ప్రజలు ఒక లోపల ఉన్నటువంటి ఒక శక్తిని, ఏదైతే మన యొక్క గ్యాస్ సిలిండర్ ఏ విధంగా అయితే తీస్తే ఎలా పైకి వస్తుందో అలా ప్రజాభిప్రాయం తన్నుకొచ్చి 150 నుంచి 11 సీట్లకు మిగిల్చింది. అలాంటి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వం మీద కూటమికి ఏదో డామిట్ కథ అడ్డం జరిగింది. ఎక్కడ అడ్డం జరిగింది? ఇప్పుడు నేను చెప్పింది వింటారా? మీరు చెప్పింది అయిపోయింది కదా, వింటారా? వినండి. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు మేము చెప్పింది ఫేక్ కేసు అని చెప్పింది ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహారాష్ట్ర ఒక బృందం వెళ్ళి అక్కడంతా పరిశోధన చేసి ఈమె ఏదైతే మీరు కుక్కల విద్యాసాగరే ఒక బ్లాక్ మెయిల్ అని చెప్పి మీరు కేసు ఫైల్ చేశారో, ఈ రోజు సిఐడి ఛార్జ్ షీట్ లో వేసింది ఏంటి? కుక్కల విద్యాసాగర్ రావు బాధితుడు. వినండి, నేను చెప్పేది వినండి. మీరు ఒకసారి మీరు చెప్పినప్పుడు నేను విన్నా కదా, వినండి. ఓకే, కుక్కల విద్యాసాగర్ రావు అనే వ్యక్తి బాధితుడు, నిజంగానే జత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసింది అని వాళ్ళు వేస్తారు. అప్పుడు మీరు పెట్టింది ఫేక్ కేసు దాకా ఏమవుతుంది? అది సెపరేట్ కేసు అండి. అదే కదా ఇక్కడ మొదలైన దాని మీదే కదా, అసలు కేసు మొదలైన దాని మీదే కదా. అప్పుడు ఫేక్ కేసు కుటుంబ ప్రభుత్వం పెట్టింది, అది ఎలా అవుతుందండి? కాదు, అది వేరే ఇది వేరే అవుతుంది. రెండు కాదండి, వినండి ఒకసారి. మీరు వింటలేదు సార్, మీరు వింటారండి. మీ కాన్సెప్ట్ తప్పు. మీరు అలా అంటారు. కృష్ణాంజలి గారు ఉన్నారు, అనలిస్ట్ కృష్ణాంజలి గారు. మీరు చెప్పండి సార్.